పొద్దున జూనియర్ సినిమా చూసినా కదా, ఎట్లుంది? కొత్తగా ఉందిరా, ఎప్పుడు చూడలే కానీ కిరీటి అంట బాగానే చేసినాడు యాక్టింగ్. హెయిర్ స్టైల్ ఒకటి కొంచెం పొడతో పెట్టుకున్నాడు కానీ అది హెయిర్ స్టైల్ అంటే ఇక మనం డైరెక్షన్ బాగానే ఉంది. ఇంకా డిఓపి నువ్వే చెప్పాలి. డిఓపి మంచిగా ఉంది నిజంగా చెప్పాలంటే. కొన్ని ఫ్రేమ్స్ క్రేజీ ఉంది, మంచిగా చేసినాడు. లైటింగ్ సెటప్ కానీ అవన్నీ బాగున్నాయి, మంచిగా అనిపించింది. ఒక మూడ్, ఒక వామ్ టోన్ కానీ, ఒక మూడ్ టోన్ కానీ బాగుంది. ఒక ఎమోషన్ కూడా క్యాప్చర్ చేసినాడు. జెనీలియా కూడా మంచిగా ఉంది క్యారెక్టర్. ఆమె ఎక్కువ మాట్లాడలేదు కానీ ఆ ఎమోషన్ కి సెట్ అయింది, కొంచెం స్క్రిప్ట్ సెట్ అయింది. జెనీలియా కమ్బ్యాక్ మూవీ అని వచ్చింది, మంచిగా ఉంది అసలు. సీరియస్ మంచి ఫాదర్ క్యారెక్టర్ మంచిగా ఉంది అసలు. ఫాదర్ క్యారెక్టర్ చూస్తే నేను కూడా ఫస్ట్ లో చూసినప్పుడు ఈయన ఎక్కడ చూడలేదు, ఈ సినిమాలో ఉన్నాడు. కన్నడ యాక్టర్ బాగా సెట్ అయింది కానీ స్టార్టింగ్ లో కొంచెం చాలా మంచిగా అనిపించింది. కానీ ఫాదర్ అండ్ సన్, ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ సీన్స్ అయితే క్రేజీ ఉంది అండ్ మంచిగా కనెక్ట్ అయిపోవచ్చు. సీరియస్లీ చాలా బాగుంది సినిమా. మీరు కొన్ని చోట్ల కొంచెం ఎమోషనల్ కూడా అవుతారు. మన ఇంట్లో ఇట్లనే ఉంటది కదా పరిస్థితి అన్నట్టు కూడా అనిపిస్తుంది. దాంట్లో మధ్య మధ్యలో కొన్ని డైలాగులు వేసినట్టు చూసినావు, చిన్న పిల్లల్ని ఎట్లా క్యాచ్ చేయలేకపోతున్నారు. వాడు చెప్పే విధానము స్టార్టింగ్ లో చిన్నప్పుడు మీ పిల్లలు అందరు అన్ని మీతో షేర్ చేసుకుంటారు కానీ పెద్ద అయిపోతే ఎందుకు షేర్ చేసుకోవడం లేదా అన్న మంచి డైలాగ్ ఒకటి చెప్తారు. దాని తర్వాత రీజన్ కూడా చెప్తారు అనమాట. చాలా మంచిగా వ్యాలిడ్ పాయింట్ లాగా అనిపించింది అదైతే. అదొకటి టెక్నాలజీని మనం వాడడం కాదు, మన ఇంట్లో వాళ్ళు కూడా వాడాలి, వాళ్ళని కూడా అప్డేట్ చేయాలి అన్న పాయింట్ మంచిగా అనిపించింది. ఇప్పుడు మా మమ్మీకి ఫోన్ వాడడం ఎలా నేర్పించిన, ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంది, షార్ట్స్ చూస్తుంది. సో మనం మన ఇంట్లో వాళ్ళని కూడా అప్డేట్ చేయాలి. మనం కాదు అప్డేట్ అవ్వాలి, మన ఇంట్లో వాళ్ళని కూడా అప్డేట్ చేయాలి. అట్లా ఆ పాయింట్ మంచిగా అనిపించింది నాకు. సీరియస్ చాలా ఉన్నాయి అట్లాంటివి. రివ్యూలు చూసినా అని ఇద్దరు ముగ్గురివి ఇట్లా ఇచ్చినారు ఓకే అని. గాయస్ ఫస్ట్ సినిమా, ఒక డైరెక్టర్, ఒక కొత్త హీరో, ఓకే ఏమి బయస్ లేకుండా పోయి సినిమా చూసినారంటే, ఊరికే ఒక హోల్సమ్ మూవీ చూడాలి 2 hours అని పోయి చూసినారంటే చాలా బాగుంది. ఎస్, ఏ సినిమా అయినా కూడా ఎవరికి కొంతమంది నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఫ్రెష్ స్టార్ట్తో ఏ సినిమా చూసినా నచ్చుతుంది. బికాస్ ఆఫ్ TFI ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోదు, అప్పుడు అన్ని సినిమాలు నచ్చుతాయి. అలా అని చెప్పేసి మరి చిన్న సినిమాలు కూడా నచ్చుతాయి అంటే అవి కొన్ని నచ్చవు. అవి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు అనేది జనాలకి తెలుసు, తీసే వాళ్ళకి తెలుసు. అది మనం జడ్జ్ చేసే అంతే కాదు. కానీ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం మాకైతే బాగా నచ్చింది. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ ఓవరాల్గా నీ రేటింగ్ ఎంత ఇస్తావు మూవీకి? శ్రీలీల మర్చిపోయావు అప్పుడే. సారీ శ్రీలీల గారు, క్షమించండి. శ్రీలీల కామన్ ఎట్లా మర్చిపోతావు అసలు, మెయిన్ క్యారెక్టర్ శ్రీలీల. క్రేజీ డాన్స్ అసలు చెప్పాల్సిన అసలు. వాడు కూడా చాలా బాగా చేస్తాడు డాన్స్. కుర్చీ పడతా పెట్టి మింగింది. ఎన్టీఆర్ ఫ్యాన్ లా ఉన్నాడు. ఎన్టీఆర్ సీన్ ఒకటి వేసినాడు, మళ్ళీ తర్వాత సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ సీన్ ఒకటి ఉంటుంది, అది ఒకటి బాగుంది. ఎన్టీఆర్ లాగానే డాన్స్ డాన్స్ స్టెప్పులు బాగున్నాయి. ఒక హెయిర్ స్టైల్ ఒక్కటే కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఉన్నంతసేపు విజేంద్ర అంటే ఏదో స్ట్రీట్ చేపిస్తాడు, ఇలా నిలబడ్డట్టు ఉంటుంది. అదొక్కటే కొంచెం అదొకటే కొంచెం విచిత్రంగా అనిపించింది. కానీ ఓవరాల్ గా మూవీ అయితే క్రేజీ ఉంది, మాకైతే నచ్చింది. అది సీరియస్. స్టార్టింగ్ లో పాట, ప్రొడక్షన్ వాల్యూ అనేది క్రేజీ. ప్రొడక్షన్ వాల్యూ, డిఓపి, డైరెక్షన్, యాక్టింగ్ మొత్తం. కథ పరంగా కొన్ని మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. ఓవరాల్ వెళ్తే కొద్ది ఎండ్ ఆఫ్ ది డే క్లైమాక్స్ అయిపోగానే సినిమా మనకు నచ్చదు అంతే, సింపుల్. సాటిస్ఫై అయినావా లేదా? నేను పెట్టిన డబ్బులకైతే నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది. సేమ్ నాకు కూడా సాటిస్ఫై అంతే. టిక్ టింగ్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మూవీ చూసినప్పుడు మళ్ళీ ఆ రివ్యూ చూద్దాం. రివ్యూ ఎన్ని క్లాప్ బోర్డులు ఇస్తాను దీనికి? నేను 3 క్లాప్ బోర్డ్స్ ఇస్తా. 3 క్లాప్ బోర్డ్స్. నేను 3.3 క్లాప్ బోర్డ్స్.
పేరు చెప్పిన పాడకో మళ్ళీ అది నా పేరు కిరణ్ పోకూరి. ఓకే ఓకే యువర్ థింకింగ్. థ్యాంక్ యూ గాయస్, మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలా. నేను మీ కిరణ్ పోకురి, మనోడు కృష్ణ మేధా. ఇలానే మీ సపోర్ట్ ఉండాలా. బాయ్, మళ్ళీ కలుద్దాం. శ్రీలంక 18 kilometers.